రామ్ రామ్ ఫ్రెండ్స్, ఈవిడెవరో తెలుసా? తులసి గబ్బార్డ్. డీప్ స్టేట్కి ఈవిడ పేరు వింటే ఎందుకు వణుకు పుడుతుంది? ఈవిడ వల్ల భారత్కి లాభమా నష్టమా? అమెరికాకు కొత్తగా నియమితులైన ఇంటెలిజెన్స్ డైరెక్టర్, యుఎస్ ఆర్మీలో మాజీ లెఫ్టినెంట్ కల్నల్ ఈ తులసి గబ్బార్డ్. యుఎస్ రాజకీయాల్లో డీప్ స్టేట్ హస్తం ఉందని బాహాటంగా చెప్పిన వ్యక్తి ఈవిడ. హిందూ ధర్మాన్ని ఆచరించడం, భగవద్గీతను అంకిత భావంతో పాటించే వ్యక్తి. అప్పుడు ఇప్పుడు నా ఆశ్రయం భగవద్గీత. భగవద్గీత భగవంతుని గీతం. శ్రీకృష్ణుడు పలికిన గీత అతీంద్రియ జ్ఞానంతో నిండి ఉంది. 5000 సంవత్సరాల క్రితం చెప్పినా ఈ రోజుకి అంతే సముచితమైనది అని, భగవద్గీత మనకు మార్గదర్శకత్వాన్ని, ఆశను ఇస్తుంది అని చెప్పారు. Then and now has been the Bhagavad Gita, which means song of God. ఆమె శాస్త్రం మరియు శస్త్రం యొక్క పరిపూర్ణ సమతుల్యతను ప్రతిబింబిస్తుంది. Swami Prabhupada ki jai. Now please join me now as we chant the names of Krishna together. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare. అయితే బంగ్లాదేశ్ కూడా భయపడుతుంది ఈవిడ్ని చూసి. ఎందుకు? ఈవిడకి ఇస్కాన్తో ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈవిడ కృష్ణ భక్తురాలు. మరి ఇప్పుడు బంగ్లాదేశ్లో జై శ్రీరామ్ అనేది మతోన్మాద నినాదమని, జై శ్రీకృష్ణ అనేది ఒక మతోన్మాద నినాదమని అంటున్నారు. ఇస్కాన్ స్వామీజీలను అరెస్ట్ చేసి ఇస్కాన్నే బ్యాన్ చేసేయాలని ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తూ, అరెస్టులు చేస్తూ మైనారిటీ హిందువులపైన దాడి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తులసి గబ్బార్డ్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమితులవ్వడం బంగ్లాదేశ్కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. 2021లో బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగే దాడుల నుండి హిందువులకు రక్షణ కల్పించాలని, అక్కడ మైనారిటీస్కి రక్షణ కల్పించాలని ఒక రిజల్యూషన్ని పాస్ చేయమని అడిగిన వ్యక్తి ఈవిడ. దీనికి మొదలు 50 ఏళ్ల క్రితం పాకిస్తానీలు మొదలుపెట్టారని, హిందువులను ఈడ్చికెళ్లి అమ్మాయిలపైన అత్యాచారాలు చేశారని, దాడులు చేశారని చెప్పుకొచ్చారు ఈవిడ. సో ఇలా బాహాటంగా హిందువుల గురించి, మైనారిటీల గురించి, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నారు అంటే ఆబ్వియస్లీ వీళ్ళందరికీ భయమే కదా. ఇక్కడ మన దేశంలో ఉండేవాళ్ళు, తోటి హిందువులు కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ హిందువుల పైన జరిగే దాడి గురించి మాట్లాడరు. ఈవిడ మాట్లాడుతుంది అంటే ఇక్కడ కమ్యూనిస్టులు ఊరుకుంటారా? లేదు, కుట్ర మొదలేశారు. ఒకప్పుడు 2019లో అమెరికాలో హౌడీ మోడీ ఈవెంట్ అయినప్పుడు తులసి గబ్బార్డ్ నేను రావట్లేను అని ఇన్విటేషన్ని తిరస్కరించింది అని, భారత్లో తులసి ఫ్యాన్స్ ఏమైపోతారో అని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయబోయింది ఈవిడ. స్వయంగా తులసి గబ్బార్డ్ గారే ఎన్నికల ప్రచారం ఉంది అని, నేను మీటింగ్కి రాలేకపోతున్నానని, నేను మోదీని తప్పకుండా కలుస్తానని, ఎన్నో విషయాలు మాట్లాడాలని చెప్పుకొచ్చింది. ఫ్యాక్ట్ చెక్ తనకి తానే చేసింది. ఇంకొకడు బికినీలో ఉన్న ఫోటోలు పెట్టి ఇది మీ తులసి అని అన్నాడు. అది తులసి కాదు, వేరొకరు అని ఫ్యాక్ట్ చెక్ జరిగింది. ఒక అమ్మాయి రాజకీయాల్లోకి వస్తే వీళ్ళు వేసే వేషాలు ఇలా ఉంటాయి. వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి మొదలు పెడతారు అటాకింగ్. ఒక ప్రెస్ మీట్లో ఒకరు గుజరాత్లో గోద్రా అల్లలు జరిగిన సమయంలో మోదీయే గుజరాత్ ముఖ్యమంత్రి, 2002లో అందరూ ఆయన్నే ఈ అల్లర్లకు కారణమని అన్నారు అని అంటే, దానివల్ల 1000 మంది చనిపోయారు అని ఒక అమెరికన్ ప్రెస్టిట్యూట్ క్వశ్చన్ చేయడానికి వస్తే తులసి గబ్బార్డ్ ఒకే ఒక ప్రశ్న అడిగింది, ఎవరు మొదలు పెట్టారో తెలుసా అని. అందరూ నోర్లు మూసుకున్నారు. ఎవరు మొదలు పెట్టారు గోద్రాకాండని? చూసారా, మన ధర్మం పైన క్లారిటీ ఉంటే ఏం చేయొచ్చో, మన మీద జరుగుతున్న దాడుల గురించి ఎలా మాట్లాడవచ్చో, ఎలా నోళ్లు మూపించవచ్చో. అందులో ఒక మహిళకి ఇంత క్లారిటీ ఉంది, ఒక భక్తురాలిగా ఉంది, మన ధర్మం పట్ల అవగాహన ఉంది, ముఖ్యంగా రాజకీయాల పట్ల మరింత అవగాహన ఉంది. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆడపిల్లలను ఇంత క్లారిటీతో 3 Sలు, శస్త్రాలు, శాస్త్రాలు మరియు శత్రుబోధ చేయడం మర్చిపోకండి. 3 Dలు, దేశం, ధర్మం, దైవంతో పాటు 3 Sలు అన్నీ తెలుపుతూ పెంచండి. ఇలా దీటుగా సమాధానాలు చెప్తే ఏ ఒక్క జిహాదు, లవ్ జిహాదు కాదు కదా, ఏ మత మార్పిడి ముఠా కూడా మన అమ్మాయిల దగ్గరికి రారు. మన ధర్మం గురించి, దైవం గురించి, దేశం గురించి మాట్లాడాలి అంటేనే భయపడతారు. జై భారత్, జై హింద్.